విషయాలకు నేడు ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం. కార్యక్రమానికి హాజరు కానున్న ఏపీ సీఎం చంద్రబాబు. కాసేపట్లో ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం. రాష్ట్రపతి భవన్లో ప్రమాణం చేయించనున్న ద్రౌపది ముర్ము. విజయవాడలో డయేరియా విజృంభణ. కట్టడి చేసే పనిలో వైద్య అధికారులు నిమగ్నం. ఏపీకి చేరుకున్న నేపాల్ వెళ్లిన తెలుగు పర్యాటకులు. మంత్రి లోకేష్ కృషితో ఇళ్లకు చేరుకున్న ప్రయాణికులు. ఛత్తీస్గఢ్ గరియాబంద్ లో భారీ ఎన్కౌంటర్. ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు హతం. ఔరా అనిపించేలా మిజోరాం రైల్వే లైన్. సెప్టెంబర్ 13న జాతికి అంకితం చేయనున్న ప్రధాని. శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో సమీక్ష. ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు. కొండగట్టు గాయానికి సరిగ్గా 7 ఏళ్లు. 67 మంది ప్రాణాలు బలిగొన్న ప్రమాద ఘటన. మెదక్ జిల్లాలో చిరుత సంచారం కలకలం. చేగుంటలో మేకల కాపరులపై చిరుత దాడి, 2 గాయాలు. హనుమకొండ జిల్లా గోపాలపురం వాగులో చిక్కుకున్న వ్యక్తి. వాగులో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన ఎలుకతుర్తి పోలీసులు. యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షాలు. నీట మునిగిన ప్రాంతాలను సందర్శించిన ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో గుంతలు పడిన రోడ్లు. సమస్యలు తీర్చమంటూ అధికారులకు స్థానికుల వినతి పత్రం. సిద్దిపేట జిల్లాలో బస్సు మోడల్ ఆవిష్కరణ. హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్న పొన్నం. తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు. విజయవాడ హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ జామ్. వికారాబాద్ జిల్లాలోని వాగులో రైతు గల్లంతు. అన్నదాత ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో దంత వైద్యుడి నిర్లక్ష్యం. ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక పన్ను బదులు ఇంకో పన్ను పీకిన డాక్టర్. కర్నూలు జిల్లా మంత్రాలయం కార్యాలయంలో ఘర్షణ. బగారులోని రైతులు 80 సెంట్ల భూమి కోసం ఎదురుదాడులు. ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ ఇన్ఛార్జి లక్ష్మి పర్యటన. ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వైద్యులకి సూచనలు. కోనసీమ జిల్లా రాజోలులో క్యూఆర్ కోడ్ స్మార్ట్ కార్డుల పంపిణీ. ఎమ్మెల్యే దేవి ప్రసాద్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు. కడప జిల్లాలో కూటమిని విమర్శించిన వైసీపీ అధ్యక్షుడు. సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అని ఎద్దేవా చేసిన రవీంద్రనాథ్. ప్రకాశం జిల్లా దర్శిలో కూటమిపై ఎమ్మెల్యే బూచపల్లి ఆగ్రహం. వైసీపీ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేయాలన్న ఎమ్మెల్యే. భారత్తో సంబంధాలపై అమెరికా మంత్రి కీలక వ్యాఖ్యలు. చమురు కొనుగోలు ఆపితేనే భారత్తో వాణిజ్య చర్చలన్న మంత్రి హోవర్డ్. డల్లాస్ లో ఘోరం. భారతీయుడ తలకి నరికిన ఉన్మాది. వాషింగ్ మిషన్ విషయంలో చిన్న గొడవే కారణం. ద్విచక్ర వాహన ధరలు తగ్గించిన హోండా. జీఎస్టీ రేటు 28% నుంచి 18% తగ్గించిన కేంద్రం. ఆసియా కప్ లో బంగ్లాదేశ్ శుభారంభం. హాంకాంగ్ పై 7 వికెట్ల తేడాతో గెలిచిన బంగ్లాదేశ్.